సమాజంలో అమ్మాయిల ప్రాధాన్యతను తెలపడానికి ఒక స్వీట్ ద్వారా మన ముందుకు వస్తున్నారు బాలేశ్వర్ సార్ యొక్క బృందం. మనము వారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. వెళ్తున్నాను నాన్న. ఇవాళ అమ్మ నీకు చెప్పలేదా స్కూల్కి వెళ్ళొద్దని? లేదు నాన్న. ఎందుకు వెళ్ళకూడదు? వైష్ణవి ఇటురా. 1000 సార్లు చెప్పినా గుర్తుండే చావదని. ఏంటండి ఒకటే గుస్స పెడుతున్నారు? ఇవాళ అశ్వినికి పూలు పండ్లు అని చెప్పలేదా? ఏంటి నాన్న నాకు పూలు పండ్ల? విచిత్రంగా. పూలు పండ్లు నీకు కాక నాకు పెట్టిస్తారా ఏమైనా? 10వ తరగతి పరీక్షలున్నాయి. అయినా నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఉందమ్మా. నువ్వు కలెక్టర్ కావాలంటే చాలా డబ్బులు కావాలి. అయినా నువ్వు కలెక్టర్ అయి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? అవే పైసలు అన్నయ్యకి పెట్టి చదివిస్తే ఉద్యోగం తెచ్చుకొని మమ్మల్ని పోషిస్తాడు. అయినా అన్నయ్య నేను ఇద్దరం నీ కడుపులో పుట్టిన పిల్లలమే కదమ్మా. కనీసం అన్ని విషయాలలో సమానంగా చూడకపోయినా కనీసం చదువు విషయంలోనైనా సమానంగా చూడమ్మా. హాయ్ సిస్టర్. అదిగో అన్నయ్య వచ్చాడు. అన్నయ్య నాకంటే ముందుగా పుట్టాడు కదా, అన్నయ్యకి పెళ్లి చేయండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలని కలగంటున్నాను. దయచేసి నన్ను పెళ్లి ఊబులోకి లాగకండి. నా కలలను కలలుగా చేయకండి. కలలు కనే స్వేచ్ఛ నీకొక్కడికే ఉందా? నాకు లేదా? కలలు కనే స్వేచ్ఛ నీకుందో లేదో నువ్వే ఆలోచించుకో. అమ్మా నాన్నలతో మాట్లాడి తేల్చుకో. బాయ్ సిస్టర్, కాలేజ్కి వెళ్ళొస్తాను అమ్మా నాన్న. ఇలాంటి పనులు చేసి నా పరువు తీయకండి. పెళ్లి చేసుకో. 10 పాస్ అయితే మీ బావ పెళ్లి చేసుకోవాలంట. మీ బావ 7వ తరగతి వరకే చదువుకున్నాడంట. అందుకే వాళ్ళకు ఆస్తుపాస్తులు ఎక్కువగా ఉంటాయి. ఆయనను పెళ్లి చేసుకొని భవిష్యత్తు బాగుంటుంది. అయినా అతనెవరు నాన్న 10 పాస్ కావద్దనడానికి? అలాంటి వాడిని ఈ జన్మకే కాదు ఏ జన్మలోనైనా పెళ్లి చేసుకోను. అమ్మో, నువ్వు 10 పాస్ అవ్వకముందే ఇలా మాట్లాడుతున్నావంటే ఇంకా పై చదువులు చదివితే బాగానే మాట్లాడతావు. ఇడిసవే బ్యాగ్ ఇడువలమ్మా. ఏంటి అశ్విని ఇలా వచ్చావు? ఈరోజు స్కూల్కి రావడం లేదు రాము. ఎందుకు? ఇంట్లో అమ్మా నాన్న పూల్ పండ్లు అంటున్నారు. ఇంత తొందరగానా? అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? ఆయన 7వ తరగతి కూడా చదవలేదంట. నేను 10 పాస్ అయితే పెళ్లి చేసుకోడంట. అందుకే అమ్మా నాన్న పూల్ పండ్లు అంటున్నారు. ఈ సమస్య మన టీచర్ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుందాం. సరే పద వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏంటి ఇలా వచ్చారు? ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఈరోజు స్కూల్కి రావడం లేదు సార్. ఎందుకమ్మా? ఆమెకు పూలు పనులంట సార్. ఏంటి ఇంత తొందరగానేనా? వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్యకు మాట ఇచ్చిందంట సార్. సరే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా మరి? మా అమ్మా నాన్నల మీద కంప్లైంట్ ఇవ్వలేను సార్. మనం కొద్దిసేపు వాళ్ళని భయపెడదాం. ఆ తర్వాత నీ పూలు పనులు ఆపడం కోసమే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పదా పోలీస్ స్టేషన్కు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏంది ఇలా వచ్చారు? ఈమె మా స్టూడెంట్ అశ్విని. ఈమె 10వ తరగతి చదువుతున్నది. ఈమెకు ఈరోజు పూలు పనులు పెడుతున్నారంట. 10 పాస్ కాక ముందుకి వివాహం కూడా చేస్తున్నారంట. ఏంటి ఇంత చిన్న వయసులో వివాహం కూడా చేస్తున్నారా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్యకు మాట ఇచ్చారంట సార్. సరే మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. సరే సార్. నేను రెడీ కాను, ఎందుకంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు గనక ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకపోతే నేను పురుగుల మందు తాగి చస్తా. అలా చేయవద్దమ్మా. నీకోసం అన్న అక్కడికి వచ్చి కూర్చుంటాను. దివ్యమైన ముహూర్తం ఉన్నది. రాహుకాలం రాకముందే తాములాలు ఇచ్చి పుచ్చుకోవాలి. అమ్మాయిని పిలిపించండి. వైష్ణవి అశ్విని తొలకరా. అమ్మాయి బేషుగ్గా ఉన్నది. ఏం పేరు? అశ్విని. నీ పేరు బాబు? మేఘనాథ్. అశ్విని మేఘనాథ్ నామదేశ. సుముహూర్త శుభముహూర్తం అస్సు. తాములాలు ఇచ్చి పుచ్చుకొని నాయన. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? కానిస్టేబుల్స్ అరెస్ట్ దెమ్. అబ్బో పోలీసులు వచ్చారు. నేను జంప్. మైకేనరా? ఇదేం విడ్డూరం? ఇక్కడేమన్నా మర్డర్ జరిగిందా? మైనార్చి తీరని అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయడం నేరం. అందుకు కారకులైన మీరందరూ
శిక్షార్హులే. చదువు మాన్పించడం నాకు సంబంధం లేదు. పెళ్లి చేయడం తల్లిదండ్రుల యొక్క నిర్ణయం. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? నేరం చేసేవారికి సహాయం చేయడం కూడా నేరమే. మైనార్టీ తిరిగిన అమ్మాయికి పెళ్లి నిశ్చయించకూడదు. మా అమ్మాయికి మేము పెళ్లి చేస్తే మీకేంటండి బాధ? చూడండి అమ్మా, 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి 21 సంవత్సరాలు నిన్న అబ్బాయికి పెళ్లి చేయకూడదు. మర్యాద చెప్తున్నారు. స్టేషన్కి వస్తావు లేదా నన్నే లాక్కెళ్ళమంటారా? నువ్వు పోలీసులకు చెప్పి మా పరువు తీసావు. ఇంకోసారి ఇంట్లోకి రాకు, మేము చచ్చిపోయినట్టే. వెళ్ళవే వెళ్ళు. దండం పెడతాను సార్, మా వాళ్ళని వదిలేయండి. నాకు ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటే కల్పించండి. చూడమ్మా, నీకోసమే ప్రభుత్వం స్ట్రీట్ రూమ్ ఏర్పాటు చేసింది. నువ్వు అక్కడ ఎంతవరకైనా చదువుకోవచ్చు. రామా, వెళ్దాం. వస్తుంది. మేము కలెక్టర్ గారిని కలవాలి. ఒక్క నిమిషం ఆగండి, నేను కనుక్కొని చెప్తాను. మేడం, మిమ్మల్ని కలవడానికి 2 రైతు దంపతులు వచ్చారు. సరే, రమ్మను. మేడం, మిమ్మల్ని లోపలికి రమ్మంది. దండాలమ్మ. ఉన్న భూములు అమ్ముకొని కొడుకుని చదివించి డాక్టర్ చేస్తే వాడేమో ఇంటికి రావట్లేదు. మేము పెళ్తే కోడలు మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్న 1 ఎకరం పొలంలో పంటలు వేస్తే నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నం తిని 3 రోజులు అవుతుందమ్మా. మీది ఏ ఊరు? కొత్తకోట. నేను పాపిష్టిదాన్నమ్మ. నా కూతురు చదువుకొని కలెక్టర్ అవుతానంటే నేనే ఇంట్లో నుంచి గెంటేశాను. ఆ పాపమే మమ్మల్ని వెంటాడుతుంది. ఫ్యూన్. చెప్పండి మేడం. ఎస్పీ గారిని రమ్మనండి. ఎస్పీ సార్. ఎస్పీ. ఎస్ మేడం. నకిలీ విత్తనాలు అమ్ముతున్న షాపులను సీజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. దానికి కారకులైన వారందరినీ అరెస్ట్ చేయండి, లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను. ఓకే మేడం. ఫ్యూన్ గారు ఇటు రండి. చెప్పండి మేడం. ఆర్డీఓని రమ్మనండి. ఆర్డీఓ సార్. నమస్కారం మేడం. పంట నష్టం వచ్చిన వారికి 24 గంటల్లోపు పంట నష్టహారాన్ని కల్పించండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాను. ఇట్స్ మై ఆర్డర్. ఓకే మేడం. చాలా సంతోషం అమ్మా. అలాగే ఒక దిక్కులేని అనాథాశ్రమం ఉంటే చూడండి అమ్మా, అక్కడ వదిలిపెట్టండి. మాకు ఎవరు లేరు. మీకు ఎవరు లేరు కాదు నాన్న, నేను మీ కూతురినే. మీరు ఎందుకు దిక్కులేని వారు అవుతారు? అంటే నువ్వు మా కూతురు అశ్వినివా? అవును నాన్న. నువ్వు నన్ను అమ్మ అని పిలవకమ్మా. నేను పాపిష్టిదాన్ని. నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అయ్యావు. నువ్వు ఎక్కడున్నా చదువుల తల్లి. ఢిల్లీకి రాణి అయిన తల్లికి కూతురే కదమ్మా. వెళ్ళాం పదండి మన ఇంటికి. సందేశం. ఒకవేళ అశ్వినికి ఆ రోజు పెళ్లి చేసి ఉంటే తను బట్టలు ఉతుక్కుంటూ గిన్నెలు తోవుకుంటూ 2 పిల్లల్ని ఎత్తుకొని ఉంటూ ఉండేది. తనకు పెళ్లి చేయనందుకు తను బాగా చదివి కలెక్టర్ అయింది. అమ్మాయిలకు అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి అందరినీ చదివించాలి. అమ్మాయిని ఏ విషయంలో చిన్న చూపు చూడకూడదు, ఇంకా తక్కువ అంచనా వేయవద్దు. I request Baleshwar sir to come onto the stage for a group photo.